హైదరాబాద్ బాలానగర్ లో దారుణం జరిగింది. వాహన తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఓ బైకర్ ను ఆపారు. చెక్ చేసేందుకు ప్రయత్నించగా వాహనదారుడు పారిపోయాడు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడిని వెంబడించాడు. పారిపోతూ పట్టుతప్పి వాహనదారుడు బస్ కింద పడ్డాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని వాహనదారులు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. పోలీస్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని వాహనదారులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం నిర్లక్ష్యం ముందు ప్రాణాన్ని బలితీసుకుంది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలానగర్ ట్రాఫిక్ పోలీసులు ఆ డీమార్ట్ వద్ద వాహన తనిఖీలను చేపడుతూ ఉన్నారు. ఇందులో భాగంగా వాహనాలను ఆపి వాటికి సంబంధించినటువంటి చలాన్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, బండికి సంబంధించిన పత్రాలు ఉన్నాయా లేదా అంశాల గురించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ వాహనదారుడు తన ద్విచక్ర వాహనం మీద వస్తున్నటువంటి సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశాడు. సో అతని నుంచి తప్పించుకుని ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ముందుగా ఉన్నటువంటి మరొక కానిస్టేబుల్ అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే నేపథ్యంలో ద్విచక్ర వాహనం కదులుతున్నటువంటి సమయంలో బండి పట్టుకోవడానికి ప్రయత్నించగానే ఒక్కసారిగా బండి అడిగి కింద పడింది. ఈ నేపథ్యంలో వెనకాలే వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా వాహనదారుడి తల మీద ఎక్కడంతో వాహనదారుడు తల ఛిద్రమైంది. దీంతో అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం అయితే ఉంది. దీంతో అక్కడే ఉండేటటువంటి అప్పటికి ఉన్న వాహనాలు కావచ్చు, అటుగా వెళ్తున్న వాహనాలంతా కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ పోలీసుల తీరు పట్ల వారంతా కూడా అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం అత్యుత్సాహం ఈ మధ్యకాలంలో అత్యధిక ప్రమాదాలకు కారణమవుతున్నట్టు కూడా వారంతా ఆందోళనకు ఉండడంతో చాలా సేపు కూడా రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయినటువంటి ఈ సందర్భం. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా చెదరగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. మరికొంతమంది రోడ్డు మీద బైఠాయించడంతో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని అక్కడికి స్థానికమైనటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించారు. చివరికి పరిస్థితి అదుపు తప్పేటటువంటి అవకాశం ఉండడంతో అడిషనల్ డీసీపీ వచ్చి ఆందోళన చేస్తున్న వారందరికీ కూడా పరిస్థితి చెప్పారు. దీంతో మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామంటూ కూడా అడిషనల్ డీసీపీ సమాధానం ఇవ్వడంతో ఇక వారు అక్కడి నుంచి కూడా
ఆందోళన విరమించి వెళ్ళినటువంటి సందర్భం. సో మొత్తానికి ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ పోలీసుల తీరుపైన చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. గత 2 రోజుల క్రితం మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాగే యువకులకు సంబంధించినటువంటి వాహనాలను తనిఖీ చేసే ప్రయత్నంలో భాగంగా ఆ యువకులను వెంబడించినప్పుడు ఆ యువకులు కూడాను రాంగ్ రూట్ లో వాహనాలు డ్రైవ్ చేశారు. అత్యంత ప్రమాదకర స్థితిలో వారంతా కూడా వాహనాలను రాంగ్ రూట్ లో డ్రైవ్ చేసి వెళ్ళినటువంటి సందర్భం కూడా ఉంది. అటుగా వెళ్తున్న వాహనదారులతో కూడా విస్మయం వ్యక్తం చేశారు. పొరపాటున ఇలా ట్రాఫిక్ పోలీసులు వెంబడిస్తున్న సమయంలో ఏదైనా ప్రమాదాలకు కారణమైతే ఎవరు బాధ్యులు అంటూ కూడా వార్త నిలదీస్తున్నారు. సో మొత్తానికి బాలనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇటు ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం ఒక 2 ప్రాణం అయితే కలిగింది. రైట్, థ్యాంక్ యూ శశి.